ప్రైజ్ ద లార్డ్. నా ప్రియమైన దేవుని సంగమా, ఇది నా చాలా ప్రాముఖ్యమైన విషయాన్ని ప్రతి ఒక్క క్రైస్తవుడు, ప్రతి ఒక్క విశ్వాసి తెలుసుకొని జాగ్రత్త పడవలసిన చాలా ప్రాముఖ్యమైన విషయాన్ని నేను మీ ముందుకు తీసుకొని వస్తూ ఉన్నాను. అదేంటంటే, ఒక క్రైస్తవ సహోదరుడు, ఒక విశ్వాసి నాకు ఫోన్ చేస్తూ వచ్చాడు. బ్రదర్ వందనాలు బ్రదర్ అన్నాడు. వందనాలు చెప్పండి బ్రదర్ అన్న. ఆ సహోదరుడు, బ్రదర్ నాకు 48 ఇయర్స్, ఇంతవరకు నాకు పెళ్లి కాలేదు బ్రదర్. పాస్టర్ గారిని 25 సంవత్సరాల నుంచి నాకు పెళ్లి చేయండి అని చెప్పి నేను అడుగుతూ ఉన్నాను. కానీ మా పాస్టర్ గారు, నాతో దేవుడు మాట్లాడేంత వరకు నేను నీకు వివాహం చేయను. నీకు వివాహం చేయాలంటే దేవుడు నాతో మాట్లాడాలి. దేవుడు నాతో మాట్లాడినప్పుడు నేను నీకు వివాహం చేస్తే నీ యొక్క భవిష్యత్తు, నీ జీవితం బాగుంటుంది. కాబట్టి దేవుడు నాతో మాట్లాడేంత వరకు వెయిట్ చేయి అని చెప్పి దాదాపు 48 సంవత్సరాలు వచ్చేంత వరకు నన్ను వెయిట్ చేపించాడు. ఇంకా నాకు పెళ్లి చేయడానికి నాకు అర్థమైపోయింది అని అన్నాడు. ఇక తర్వాత మరి పెళ్లి విషయంలో ఇలాగన్న పాస్టరు అదే డబ్బు విషయానికి వచ్చేసరికి ప్రతి వారానికి ఒకసారి నా దగ్గరకొచ్చి, బ్రదర్ నాతో ఈరోజు దేవుడు నాతో మాట్లాడాడు, నీ దగ్గరికి పంపించాడు, నువ్వు నాకు ఒక 10,000 ఇవ్వాలని చెప్పి దేవుడు నాతో మాట్లాడాడని చెప్పి వచ్చి వారానికి ఒకసారి లేదంటే 2 వారాలకు ఒకసారి దేవుడు నాతో మాట్లాడాడు, నువ్వు నాకు 10,000 ఇవ్వాలంట అని చెప్పి వచ్చి డబ్బులు తీసుకునేవాడు. దాదాపు కొన్ని లక్షల రూపాయలు అలాగా ఆ పాస్టర్ నా చేత దేవుడు నాతో మాట్లాడుతున్నాడు, నువ్వు నాకు డబ్బులు ఇవ్వాలి, లేకపోతే నువ్వు నష్టపోతావు, నీకు ఇబ్బంది కలుగుతుంది అని చెప్పి మోసం చేసి నాతో డబ్బులు తీయించుకున్నాడు బ్రదర్. అందుకే నేను దేవుని మందిరానికి వెళ్ళటం మానేశాను బ్రదర్ అని చెప్పి ఆ యొక్క విశ్వాసి ఆ సహోదరుడు మాట్లాడి తన యొక్క బాధను వ్యక్తం చేస్తూ వచ్చాడు. అయితే ఈ మాటలు వింటూ ఉన్నప్పుడు నాకు చాలా బాధ అనిపించింది. తర్వాత దేవుని యొక్క వాక్యంలో పేతురు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 1వ వచనంలో, అలాగే మీకా ప్రవక్త రాసిన మీకా గ్రంథము 3వ అధ్యాయం 5వ వచనంలో చెప్పిన మాటలు చాలా ప్రాముఖ్యంగా నాకు గుర్తుకొస్తాయి. అయితే ఇక్కడ ప్రాముఖ్యంగా నేను క్రైస్తవ సమాజానికి, ప్రతి ఒక్క విశ్వాసికి, ప్రతి ఒక్క క్రైస్తవునికి చెప్పాల్సిన విషయం ఏంటి అని అంటే, నా ప్రియమైన దేవుని సంగమా, ప్రతి ఒక్కరూ కూడా జాగ్రత్త కలిగి జీవించాలి. మోసపోకుడి, దేవుడు వెక్కిరింపబడడు అని చెప్పి దేవుని యొక్క వాక్యం ఎంతో స్పష్టంగా చెబుతుంది. మీరు పాము వలె వివేకులను, పావురం వలె నిష్కల్మషులనై ఉండండి అని చెప్పి దేవుని యొక్క వాక్యం ఎంతో స్పష్టంగా చెబుతుంది. మనం పాము వలె వివేకం కలిగి జీవించాలి, జ్ఞానం కలిగి జీవించాలి. నీకు ప్రేరేపణ లేకోకుండా, నీతో దేవుడు మాట్లాడుకోకుండా, ఎవరో ఒక వ్యక్తి వచ్చి నీ దగ్గరకు వచ్చి నాతో దేవుడు మాట్లాడాడు, నాకు నువ్వు డబ్బులు ఇవ్వాలంట, లేకపోతే నష్టపోతావు అని చెప్తే ఎలా మాటలు నమ్ముతారండి? ఒక్కసారి ఆలోచించండి. మనము ఇదే సందర్భాన్ని మీకా గ్రంథం 3వ అధ్యాయం 5వ వచనంలో, ఆహారం నములుచు సమాధానమని ప్రకటించువారు ఒకడు తమ నోట ఆహారము పెట్టని ఎడల అతని మీద యుద్ధము ప్రకటించువారునై నా జనులను పొరపెట్టు ప్రవక్తలను గురించి యెహోవా సెలవిచ్చిన దేవనగా. ఆనాడున్న ప్రవక్తలు దేవుని మాటలు అందించే వాళ్ళు ఎలా ఉన్నారు అని అంటే, ఆహారం పెట్టే వాళ్ళకి, డబ్బులు ఇచ్చే వాళ్ళకి, ధాన్యాన్ని ఇచ్చే వాళ్ళకి మీకు సమాధానం వస్తుంది, శాంతి సమాధానం వస్తుంది, నెమ్మది కలుగుతుంది, మీ జీవితంలో సుఖ సంతోషాలు సౌలభ్యంగా ఉంటాయి, సంతోషంతో మీ జీవితం కొనసాగుతుందని ప్రకటించే వాళ్ళంట. ఒకవేళ వాళ్ళకి డబ్బులు ఇవ్వకపోతే, ధాన్యాన్ని ఇవ్వకపోతే, వాళ్ళకి ఆహారాన్ని పెట్టకపోతే, వారిని సరిగా చూసుకోకపోతే మీకు యుద్ధం వస్తుంది, మీకు నష్టం కలుగుతుంది, మీకు శాపం వస్తుందని ప్రకటించేవారంట ఆనాడున్న ప్రవక్తలు. అదే మాట పేతురు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 1వ వచనంలో మనం చూస్తాం. మరియు అబద్ధ ప్రవక్తలు ప్రజలలో ఉండి, ఇజ్రాయెల్ ప్రజలు అబద్ధ ప్రవక్తలు ఉన్నారు ఆనాడు. వాళ్ళు ఇలాగా డబ్బులు ఇస్తే వారికి సమాధానాన్ని ప్రకటించేవారు, డబ్బులు ఇవ్వకపోతే మీకు యుద్ధం వస్తుంది, నష్టం కలుగుతుందని ప్రకటించేవారని చెబుతూ పేతురు గారు ఏమంటూ ఉన్నాడు అంటే, అటువలనే మీలోను అబద్ధ బోధకులుందరూ, అలాంటి వాళ్ళే మీలో కూడా అబద్ధ బోధకులు ఉంటారు కదా, దయచేసి జాగ్రత్త పడండి అని చెప్పి పేతురు మనకెంతో స్పష్టంగా చెబుతూ ఉన్నారు. వారు ఎలా ఉంటారంట చూడండి, వారు ఎలా ఉంటారంట, తమకు తామే శీఘ్రముగా నాశనం కలుగజేసుకొనొచ్చు నాశనకరమకు భిన్నాభిప్రాయం రహస్యంగా బోధిస్తారంట. వీళ్ళు భిన్నాభిప్రాయాలు, సంఘానికి ఏది మెలకరం కాదో, సంఘానికి ఏది అపాయకరమో దానినే బోధిస్తారంట. తర్వాత మరి 2వ వచనంలో మనం చూసిన, మరియు అనేకులు వారి పోకిరి చేష్టలను ననుసరింతురు, వీరిని బట్టి సత్య మార్గం దూషించబడును. పోకిరి చేష్టలు అంటే నేను మీకు చెప్పాల్సిన అవసరం లేదు. వారి యొక్క స్వభావం, వారి యొక్క బుద్ధి, వారి యొక్క కామకత్వము, ఇలాంటి స్వభావ లక్షణాలను అనుసరించి నడిచేవారు. వీరిని బట్టి, ఇలాంటి దొంగ బోధకులను బట్టి దేవుని నామం ఈనాడు దూషింపబడడం లేదా? ఒక్కసారి ఆలోచించండి.
ఈనాడు క్రైస్తవ సమాజాన్ని, అన్య సమాజం ఎందుకు దూషిస్తూ ఉంది? అనంటే కేవలం ఇలాంటి వారిని బట్టే, ఇలాంటి దొంగ బోధకులను బట్టే, ఇలాంటి దొంగ బోధకులు చేసే స్క్రిప్ట్‌లు, మ్యాజిక్‌లను బట్టే అన్య సమాజం క్రైస్తవ సమాజాన్ని అవమానపరుస్తుంది, దూషిస్తుంది. హేళనగా మాట్లాడుతూ ఉంది. అయితే ఇలాంటి దొంగ బోధకులు ఎలా ఉంటారంటే, మూడో వచనంలో చెప్తా ఉన్నారు. వారు అధిక లోభులై కల్పనా వాక్యములు చెప్పుచు మీ వలన లాభము సంపాదించుకొందురు. ఇలాంటి వాళ్ళే మన వల్ల లాభం దొంగ బోధకులైన వాళ్ళే నాతో దేవుడు మాట్లాడాడు, నాకు డబ్బులియ్యాలి, లేకపోతే నీకు నష్టమొస్తది, లేకపోతే నీకు శాపమొస్తదని చెప్పి దొంగ బోధకులైన వాళ్ళే మన దగ్గరకొచ్చి ఇలాగ డిమాండ్ చేస్తా ఉంటారు. నిజమైన దైవ సేవకుడు దేవుని పైన ఆధారపడతాడు. నిజమైన దైవ సేవకుడు దేవుని సన్నిధిలో మోకరించి ప్రార్థన చేస్తాడు. నీ దగ్గర నిజమైన దైవ సేవకులున్నారా? లేకపోతే ఇలాగా దేవుడు నాతో మాట్లాడాడని చెప్పి డబ్బులడగడానికి వచ్చే దొంగ బోధకులున్నారా? అబద్ధ బోధకులున్నారా? ఒక్కసారి ఆలోచించండి. మిమ్మల్ని మీరు పరీక్షించుకోండి నా ప్రియమైన దేవుని సంగమా. కాదు మోసపోకుడి దేవుడు వెక్కిరింపబడుడు అని చెప్పి దేవుని యొక్క వాక్యం ఎంతో స్పష్టంగా చెబుతూ ఉంది. కాబట్టి దయచేసి జాగ్రత్తగా ఉండండి. ప్రతి క్రైస్తవుడు, ప్రతి విశ్వాసి ఇలాంటి విషయాల్లో, ఇలాంటి దొంగ బోధకుల పట్ల ఎంతో జాగ్రత్త కలిగి ఉండవలసిన అవసరత ఎంతైనా ఉంది. కాబట్టి దయచేసి జాగ్రత్త కలిగి ఉండండి. ఆ సహోదరుడు ఎలాగైతే మోసపోయి దేవునికి దూరం అవుతూ వచ్చాడో, అలాగే మీ జీవితాల్లో మీరు కూడా మోసపోయి దేవునికి దూరం కాకోకుండా మీ యొక్క జీవితాన్ని ప్రొటెక్ట్ చేసుకోవాలని, మీ యొక్క జీవితాలను ఇలాంటి దొంగ బోధకుల నుండి, అబద్ధ బోధకుల నుండి మీ యొక్క జీవితాల్ని కాపాడుకోవాలి, ప్రొటెక్ట్ చేసుకోవాలని ప్రభువు పేరిట ప్రేమపూర్వకంగా మనవి చేస్తూ సెలవు తీసుకుంటూ ఉన్నాను. ప్రైజ్ ద లార్డ్.